దేశంలో పెట్ కల్చర్ అనేది బాగా పెరిగిపోయింది. ఈ కుక్కల్ని పెంచుకోవడం అన్నటువంటిది. అదొక సరదాగా తీసుకుంటా ఉన్నారు. లేకపోతే గనక మానవత్వం అనుకుంటున్నారు. లేదా స్నేహితులు లేనటువంటి రోజుల్లో, బంధువులు లేనటువంటి రోజుల్లో కుక్కనే స్నేహితుడిగా, కుక్కనే బంధువులుగా భావించేటటువంటిది పెరిగిపోయి ఉన్నటువంటిది. అందులో మళ్ళీ ఏ జాతి కుక్క, ఎంత కుక్క, రక్షణ, ఇంటి రక్షణ ఇవన్నీ చూసుకునేటటువంటి సిట్యుయేషన్. అయితే ఈ కుక్క ఉన్నటువంటి ఇంటి వాళ్ళు పెంచేటటువంటి వాళ్ళు సంతోషంతోనే పక్కనోళ్ళు బాధపడుతుంటారు దీని అరుపులకి. ఈ ఇంపాక్ట్ తమిళనాడులో ఒక కీలక నిర్ణయానికి కారణమైంది. అక్కడ విమాన ప్రయాణం చేయాల్సినటువంటి సమయంలో తాము పెంచుకునే పెంపుడు శునకాల్ని విడిచి వెళ్ళాల్సి రావడంతో వాళ్ళ మనోవేదన వర్ణాతీతమైనటువంటి పరిస్థితిలో వాళ్ళకి ఆకాశ ఎయిర్‌లైన్స్ యాజమాన్యం ఇప్పుడు శుభవార్త చెప్పింది. పెంపుడు శునకాలకి పరిమితంగా విమాన క్యాబిన్‌లోకి తీసుకెళ్ళేటటువంటి ఆహ్, వ్యవహారం ఒక పక్కన ఛాన్స్ ఇస్తోంది. క్యాబిన్‌లోకి తీసుకెళ్లే సేవలను శుక్రవారం ప్రారంభించింది. దీంతో జంతు ప్రేమికులు ఒక పక్కన హర్షం వ్యక్తం చేస్తున్నారు. తన కుక్కకి ఆరోగ్యం మీద పశు వైద్యాధికారి నుంచి ధృవపత్రం మాత్రం తీసుకురావాలి కంపల్సరీగా. ఆ కుక్కతో పాటుగా విమాన ప్రయాణం చేయాలంటే 24 గంటల ముందే దానికి టికెట్ తీసుకోవాలి. కుక్క బరువుని ప్రయాణించే దూరాన్ని కూడా లెక్కించి ఛార్జ్ వసూలు చేయడం ఒక కాన్సెప్ట్. అదొకటొచ్చింది. అయితే ఇదే సందర్భంలో ఈ కుక్కల వలన ఇబ్బంది పడుతున్నాం, పిల్లులు పెంచుకోవడం వల్ల ఇబ్బంది పడుతున్నాం అన్నటువంటి నేపథ్యంలో తమిళనాడు గవర్నమెంట్ లైసెన్సులు తీసుకోవాలని చెప్పింది. రూ. 5,000 లేకపోతే జరిమానా విధిస్తామని ప్రకటించింది. చెన్నై మహానగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం మేరకు తీర్మానం చేస్తే ఎవరైనా సరే పిల్లినైనా కుక్కనైనా పెంచుకోవాలంటే లైసెన్స్ తప్పనిసరి. అంటే చుట్టుపక్కల వాళ్ళు అబ్జెక్షన్ చేయకూడదన్నమాట. చుట్టుపక్కల వాళ్ళు అబ్జెక్షన్ చేస్తుంటే పేరెంట్స్ పెంచుకోవడానికి అవకాశం ఇవ్వరు. ఒకవేళ అలా కాకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు పెంచుకుంటే రూ. 5,000 జరిమానా. పార్కులు తదితర ప్రాంతాలకు మెడలో పట్టి లేకుండా కనుక కుక్కల్ని తీసుకొస్తే రూ. 500 జరిమానా విధించాలని నిర్ణయించారు.